అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలా? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఇస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? అమ్మ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే, నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మావా, నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి, పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. అమ్మమ్మ ఏంట్రా? అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో, వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. Stop it! చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసకన్నాను సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఏ ఇన్ఛార్జ్, బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే. బాయ్. వీ డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను, సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? అబ్బా ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలియదు, పోను పోను మీకే తెలుస్తుంది. మీకు ఫరాక్ అని తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు. నేనే. అయ్యా, మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినోడు బాక్సర్ అయిపోయాడు. అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా, టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, యా. కమల్ హాసన్, నమస్తే సార్. షారూక్ ఖాన్, ఓహో. చిరుతలప్పారావు. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో హలో. ఓకే. వన్ సెకండ్ సార్, లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. రేయ్, హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్, చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడం చేయి లేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. యా దిశా దిశా బువా. యా చూడు. యా ఓకే. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా. అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేట్, అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షో మీ. నో ఫార్మాలిటీ, ఓన్లీ డాన్స్. గో దేర్. రితిక్ రోషన్, ఫాలో మీ. నమస్తే సార్.
వీడు హృతిక్ రోషన్ ఏంట్రా? మిస్టర్ మిస్ అయింది. కమ్ అవుట్ యూస్లెస్ ఫెలోస్. గివ్ మీ దట్ వీణా. థ్యాంక్ యూ. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే సార్ వై చించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు, మీ ప్యాంట్. ఓకే గాయస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు. మనం వేరే డ్రెస్లు కొనుక్కుందాం. ఓ సూపర్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్, ఎవరికేం కావాలి తీసుకోండి, కాస్ట్ మాత్రం చూడొద్దు. గో హెడ్. రంగిలా, Sir. ఈ మధ్యన నీ బాడీలో సైజులు పెరిగినట్టున్నాయి. నువ్వు కూడా చిన్న సైజ్ చూసుకొని వేసుకో, బాడీలో రిథం పెరుగుతుంది. రిధం పెరుగుతుందో లేదో కానీ ఆ డ్రెస్సులు వేసుకుంటే మీలో వోల్టేజ్ పెరుగుతుంది. You naughty. నువ్వు నాకు నచ్చావు. మేరా దిల్ తుజ్కో దియా. అచ్చా? ఆ బిల్లులు నాకు ఇచ్చేసేయండి, మీ అంతా బయట పెట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కౌంట్ దిస్. హౌ మచ్? 20,000 sir. Oh, very cheap, man. Take this card. Tip 500 also. సార్ ఇందులో బ్యాలెన్స్ లేదా? నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. Nil balance? Oh my God. Okay, no problem. Take tomorrow. Huh? హలో वाजपेयी मालूम? మాలూం चंद्रबाबू मालूम? మాలూం वो सब मेरे पीछे है. పంజాగొట్ట యాదగిరి మాలూం. वो कौन है? ఎస్ఐ ఓ మేరా పీచే హై. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. అరే లేచినాడు. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొక్కడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది? తీసుకో పక్కన. వేదవేషాలేకు నీకే చెప్పేది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలని పోయింది సార్. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట విన్నారు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. నా ముందు మొత్తం తాగేస్తా. సలాం కర్ అయ్యగారు దండం పెట్టు. అది కూర్చో కూర్చో. నిన్ను చంపేస్తాను. కూర్చో 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 కూర్చో. అది కూర్చో. కూర్చో బై బై కూర్చో. అయ్యగారు దండం పెట్టు. దండం పెట్టు. రేయ్, కూర్చో. దండం పెట్టాలి అయ్యగారికి. అది పారిపోండి, ఆడు కోతి పొరపాటు కాల్ చేస్తే కేసు లేదు. ఇది ఐసలాగా ఐసలాగా ఇట్లా పెట్టుకో. కాల్చుకో కాల్చుకో కాల్చుకో. ఇక్కడ సరే కాల్చుకో. కాల్చుకో. ఒరే నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీ కాలు మొక్కుతాను. ఏమవుతుంది సార్, ఏమవుతుంది?
ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పోలేదు. జాగ్రత్తగా చూడండి వీడిని. అయ్యయ్యో, ఓ, ఓ. సజా, సజా, పడుకో. మాట్లాడకండి. అయ్యో.